హలో అందరికీ. సో, కొంచెం హెల్త్ బాలేదు. అంటే హెడేక్, కోల్డ్ వల్ల. సో, ఇంకా నేను ఈరోజు వీడియో ఏం షూట్ చేయలేదు. సో, మార్నింగ్ కూడా ఇంకా మొన్నటి వీడియో ఉంటే అదే అప్లోడ్ చేస్తాను. సో, పిల్లలతో చాలా చాలా హెడేక్గా అనిపిస్తుంది. సో, ఇంకా ఈ రోజుకి మార్నింగ్ అయితే కర్రీ ఏం చేయలేదు. ఇప్పుడైతే చిక్కుడుకాయ పొటాటో కర్రీ చేశాను. చూసారా మా చిన్నోడు గోల, కంటిన్యూగా గోల అలా చేస్తూనే ఉంటున్నాడు, అసలు రెస్ట్ ఇవ్వట్లేదు. మీకు తెలుసు కదా చిక్కుడుకాయ హెల్త్కి ఎంత మంచిదో, అందులో ప్రోటీన్స్ అవన్నీ మంచిగా ఉంటాయి. నాకు చిక్కుడుకాయ అంటే మంచిగానే ఇష్టం. రీసెంట్గా దీని ఉపయోగం తెలిసిన తర్వాత మంచిగా ఇష్టపడుతున్నాను. అదే ఏ కర్రీ అయినా వండుకుని ఇలా వండితేనే బాగుంటుంది. మీలో ఎంతమందికి చిక్కుడుకాయ ఇష్టం కామెంట్ చేయండి. అలాగే వీడియోకి లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వాయిస్ కొంచెం మీరు ఇగ్నోర్ చేయాల్సిందే, తప్పదు. సో ఇంకా రైస్ చిక్కుడుకాయ కర్రీ చేశాను, అందరూ తినేసారు. నాకు ఇంకా రైస్ తినాలని అనిపించక నేను వెంటనే గోధుమ పిండి అట్లుంటే అవి వేసుకుని ఇంకా చిక్కుడుకాయ కర్రీతో తినేస్తున్నాను అనమాట. అసలు మార్నింగ్ నుంచి ఏం కూడా తినలేదు. చూసారా ఎలా ఉన్నానో. మొత్తం ఇద్దరు మామూలు టార్చర్ పెట్టట్లేదనమాట. సో 1 వీక్ రెస్ట్ తీసుకునేటన్నా వెళ్ళిపోవాలనిపిస్తుంది. అంత టార్చర్ కింద ఉంది. మా చిన్నవాడు అస్సలు అంటే అస్సలు ఊరుకోవట్లేదు. ఇప్పుడు కూడా ఈ ఎట్టేసి గ్యాప్లోనే నేను తినేసి వెళ్ళిపోవాలి. సో మా హస్బెండ్ వాళ్ళని చూసుకుంటున్నారు. ఇల్లు మొత్తం పీకి పందిరేస్తున్నారు. ఇప్పటికి కాదు కదా 10 అయినా కూడా నిద్రపోరు వాళ్ళు. సో అరవింద్కి కూడా ఇదంటే చాలా ఇష్టం. ఆల్రెడీ ఒక కట్టేసుకుని వాడికి ఇచ్చాను, తిన్నాడు. సో నేనైతే ఆనియన్స్ వేసుకుని తింటున్నాను. ఎప్పుడు ఆనియన్స్ ఫ్రిడ్జ్లో ఉంటాయి, ఎప్పుడైనా సడన్గా ఇలా కావాలంటే, లేకపోతే కర్రీకి కానీ సడన్గా ఉంటాయని కోసి పెట్టుకుంటాను అనమాట. సో ఇది ఈరోజు మినీ వ్లాగ్ అయితే. మీరైతే వీడియోకి లైక్ చేయడం మర్చిపోకండి. సో ఇద్దరు ఒక చోట ఉన్నారంటే మామూలు అల్లరి కాదు. సో ఇప్పటి నుంచే ఫుల్ కొట్టుకుంటున్నారు. ఇంకో నైట్ ఇలా ఉంటుందన్నమాట. సో త్వరగా నిద్రపోరు, మార్నింగ్ అయితే త్వరగా లేచిపోతారు. నా